డైమండ్స్, గోల్డ్, సిల్వర్ అన్నీ ఒకే చోట. ముకుంద జ్యువెలరీ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ అండ్ వైజాగ్లో. నాన్ వెజ్ ఆహారం ఇష్టపడే వారికి ప్రస్తుతం చికెన్ ధరలు పెరగడం పెద్ద షాక్కు గురిచేస్తోంది. ఇటీవల మార్కెట్లో చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగి కిలో ధర మళ్లీ 300 వరకు చేరుకోవడం వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆదివారం రోజుల్లో సాధారణంగా నాన్ వెజ్ వంటకాల డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా చాలా మంది చికెన్ కొనుగోలు చేసేందుకు దుకాణాల వద్ద క్యూ కడుతున్నారు. ఫలితంగా చాలా ప్రాంతాల్లో చికెన్ షాపులు కస్టమర్లతో రద్దీగా కనిపిస్తాయి. ప్రముఖ వెబ్సైట్ poultrybazar.com ద్వారా తెలిపిన వివరాల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల చికెన్ ధరలు గణనీయంగా పెరిగాయి. కొద్ది రోజుల క్రితం వరకు కిలో స్కిన్లెస్ చికెన్ 250 నుంచి 220 మధ్య ఉండగా ఇప్పుడు 300 వరకు చేరుకుంది. మార్చి 9న చికెన్ ధరలు కేజీకి 291గా ఉండడం గమనార్హం. డిమాండ్ పెరగడమే చికెన్ రేట్లు పెరగడానికి ప్రధాన కారణంగా చెప్తున్నారు. హైదరాబాద్లో ప్రస్తుతం స్కిన్లెస్ చికెన్ ధర కిలోకు 290 నుంచి 300 మధ్య ఉంది. డ్రెస్డ్ చికెన్ ధర 260గా ఉండగా రిటైల్ లైవ్ బర్డ్ ధర 177 రూపాయలుగా ఉంది. ఫామ్ స్థాయిలో లైవ్ బర్డ్ ధర 150 వరకు కొనసాగుతుంది. వరంగల్లో కిలో స్కిన్లెస్ చికెన్ 290కి విక్రయిస్తుండగా ఆసిఫాబాద్లో 300 వరకు ఉంది. కామారెడ్డిలో 280 నుంచి 300 వైపు. మరోవైపు విజయవాడలో చికెన్ ధర కిలోకు 300కు చేరుకుంది. చికెన్ ధర పెరిగినప్పటికీ గుడ్ల ధరలు మాత్రం తగ్గడం గమనార్హం. ప్రస్తుతం 30 గుడ్ల ట్రే ధర 130 నుంచి 140 మధ్య ఉంది. రిటైల్ మార్కెట్లో 12 గుడ్ల ప్యాక్ సుమారు 60 రూపాయలకు లభిస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల కారణంగా విదేశాలకు గుడ్ల ఎగుమతులు తగ్గడంతో దేశీయ మార్కెట్లో నిల్వలు పెరిగాయి. దీంతో గుడ్ల ధరలు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. పక్షి వ్యాధులు, వేసవి ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల కోళ్ల ఉత్పత్తి తగ్గింది. ఉత్పత్తి తగ్గిపోవడం, డిమాండ్ అధికంగా ఉండడం వల్ల చికెన్ ధరలు పెరిగాయని పౌల్ట్రీ రంగం తెలిపింది. ఫామ్లో ఉత్పత్తి మళ్లీ పెరిగితే ధరలు తగ్గే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.